నోటీస్ వస్తే ఏం చేయాలి? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీగల్ లిటరసీ ఇండియా. ఈరోజు టాపిక్ చాలా ముఖ్యమైనది. చాలామందికి అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్ నుంచి నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ చూడగానే భయపడతారు, అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి టెన్షన్తో ఫీల్ అవుతారు. కానీ ఫ్రెండ్స్, పోలీస్ నోటీస్ అంటే అరెస్ట్ కాదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ భయం మొత్తం పోతుంది. ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు యశ్విత గారు. ఈ టాపిక్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. యశ్విత గారు, పోలీస్ స్టేషన్ నుంచి నోటీస్ రావడం అంటే ఏమిటి? పోలీస్ నోటీస్ రావడం అంటే మీ దగ్గర నుంచి సమాచారం కానీ, స్టేట్మెంట్ కానీ, లేదా మీరు ఏ కేసులో అన్నా ఆధారంగా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇచ్చే పేపరే నోటీస్ అంటారు. చాలామంది దీన్ని అరెస్ట్ వారెంట్ అనుకుంటారు. ఇది నోటీస్ అంతే, అది అరెస్ట్ వారెంట్ కాదు. యశ్విత గారు, చాలా మంది నోటీస్ వస్తే భయపడతారు. అలా నిజంగానే మనం భయపడాలా? లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నోటీస్ అంటే కోర్టు లేదా పోలీస్ వారు మీకు ఇస్తున్న ఒక అవకాశం, మీ మాట చెప్పుకోవడానికి మీకు వస్తున్న ఛాన్స్. యశ్విత గారు, పోలీస్ నోటీస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? సిఆర్పిసి 41A, సిఆర్పిసి 91, సిఆర్పిసి 160, సిఆర్పిసి 107 లేదా 116, BNSS కొత్త చట్టం. వీటి ప్రకారం నోటీసులు ఇస్తారు. యశ్విత గారు, 41A సెక్షన్ అంటే ఏమిటి? సెక్షన్ 41A అంటే అరెస్ట్ కాకుండా నోటీస్. అంటే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు మీకు ఈ నోటీస్ ఇస్తారు. ఈ నోటీస్లో తేదీ, టైం, కేసు, అలాగే ఏ పోలీస్ స్టేషన్ మొత్తం వివరాలు ఉండాలి. సెక్షన్ 41A వచ్చినంత మాత్రాన పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు. యశ్విత గారు, 160 నోటీస్ అంటే ఏమిటి? సెక్షన్ 160 అంటే సాక్షిగా పిలవడం. మీరు ఏ కేసులో అయినా సాక్షిగా లేదా ఆధారిగా ఉంటే మీకు ఈ నోటీస్ పంపిస్తారు. కానీ ముఖ్యమైన విషయం, మహిళలు, పిల్లలు, వృద్ధులను దూరమైన పోలీస్ స్టేషన్కి పిలవకూడదు. కుదిరితే దగ్గర పోలీస్ స్టేషన్ లేదంటే ఇంటికే వచ్చి స్టేట్మెంట్ తీసుకోవాలి. యశ్విత గారు, 91 సెక్షన్ అంటే ఏమిటి? సెక్షన్ 91 అంటే డాక్యుమెంట్స్ నోటీస్. అంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ, పేపర్స్ కానీ, ఫోన్స్ కానీ ఏదన్నా కేసులో అవసరం అని పోలీసులు అనుకున్నప్పుడు మీకు ఈ నోటీస్ పంపిస్తారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ ఒక సహకారం అంతే. యశ్విత గారు, 107 లేదా 116 నోటీస్ అంటే ఏమిటి? సెక్షన్ 107 లేదా 116 అంటే శాంతి భద్రత నోటీస్. ఈ నోటీస్లో గ్రామ సమస్యలు, గొడవలు, రాజకీయ వివాదాలు ఉన్నప్పుడు ఇస్తారు. అంటే దీనికి అర్థం మీ వల్ల శాంతి భంగం కలుగుతుంది అని. ఇది నేరం కాదు. యశ్విత గారు, నోటీస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నోటీస్ చదవాలి, సెక్షన్ చూడాలి, తేదీ, టైం చూసుకోవాలి, అవసరమైతే లాయర్ని కూడా తీసుకువెళ్ళాలి. అంతేగాని పోలీస్ నోటీస్ ఇగ్నోర్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. యశ్విత గారు, పబ్లిక్కి మీరు ఇచ్చే చివరి మెసేజ్ ఏమిటి? పోలీస్ నోటీస్ అంటే శిక్ష కాదు, అవమానం కాదు, అరెస్ట్ కాదు. ఇది కోర్టు వారు మీకు ఇచ్చిన ఒక అవకాశం, మీ మాట చెప్పడానికి మీకు వచ్చిన ఛాన్స్. చట్టాన్ని తెలుసుకోండి, అప్పుడు ఎవరు మిమ్మల్ని భయపెట్టలేరు. తెలుసుకోండి, భయపడకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, లీగల్ లిటరసీ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.